హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. 2 సంవత్సరాల తర్వాత ఏంటి 2 సంవత్సరాల తర్వాత వేటాడితే పులికి ఒక జంతువు దొరికినట్టు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నా, త్రిబుల్ ఆర్ తర్వాత వెయిట్ చేసి 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 లాస్ట్కి ఇప్పుడు దేవరా గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. సో దాని రియాక్షన్ వీడియో చేద్దామని చెప్పేసి ఇప్పటి వరకు వెయిట్ చేశా. సో ఫైనల్గా రియాక్షన్ వీడియో చేస్తా ఇప్పుడు, అలాగే రివ్యూ కూడా ఇస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద దేవరా గ్లిమ్స్. ఏ హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్. సమ్మ మొగుడు. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తురునే ఎక్కువ చూసి ఉండాలి. అందుకే ఎర్ర సముద్రం అంటారు. అది అసలు నిజంగా ఒక్కొక్క షాట్ కూడా ఏదో ఒక శిల్పం ఉంటుంది చూడండి, శిల్పాన్ని చెక్కినట్టు చెక్కాడు అనమాట మన కొరటాల శివ. చాలా మంది ట్రోల్ చేశారు ఆచార్య తర్వాత, గట్టిగా దింపాడు అనుకోవచ్చు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ రేంజ్ లో ఉందన్నమాట గ్లిమ్స్ అయితే మాత్రం. నిజంగా మైండ్ బ్లాక్ అసలు. ఎన్టీఆర్ అన్నని మళ్ళీ త్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కట్అవుట్ కనపడుతుంది. సాధారణంగా రాజమౌళి గారి సినిమా తర్వాత ఈ ప్రతి మూవీ కూడా ఫ్లాప్ అయింది. బట్ ఈ సినిమా నాకు తెలిసినంత వరకు 1000 కోట్ల కలెక్షన్స్ చేస్తుందని నేను చెప్పను, కానీ డెఫినెట్లీ రాజమౌళి గారి యొక్క మిత్ని బ్రేక్ చేస్తుందని అయితే కోరుకుంటున్నా. టైగర్ అభిమానిగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా మైండ్ బ్లాక్ అసలు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, అనిరుద్ధ్ సాంగ్, అనిరుద్ధ్ బీజిఎం అయితే మాస్ క్లాస్ లిరిక్స్తో మాస్ సాంగ్ అనమాట. ఎండ్స్ విత్ మాస్ డైలాగ్, లాస్ట్లో మాస్ డైలాగ్తో అన్ని ఎండ్ చేశాడు. నిజంగా ఎక్స్ట్రాడినరీ టీజర్ కట్ అనమాట ఇది. లెట్స్ వెయిట్ ఫర్ ద ట్రైలర్. ఇందులో ఏం రివీల్ చేయలేదు మనకి, సో ట్రైలర్లో చూద్దాం ఏం దాచారో. ఓకేనా గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.